లోక్సభ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలకు సంబంధించి ఎవరైనా అనుమానాలు ఉంటే వాళ్ళని దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్నికల సంఘం చెప్పింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందులో భాగంగా అభ్యర్థులు ఏదైనా అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రం నుంచి అయినా ఈవీఎంలని ఎంపిక చేసుకుని మాక్ పోలింగ్ అంటే గరిష్ట ఓటు 1400 వీవీప్యాట్ చీటీల మాక్ లెక్కింపుకు ప్రయత్నించవచ్చు. ఈసీ మంగళవారం జారీ చేసిన ప్రామాణిక నిర్వహణ విధానం ప్రకారం ఎన్నికల ఫలితాల్లో 2-3 స్థానాల్లో నిలిచిన అభ్యర్థులు అలాగే బహుళ సంఖ్యలో గల యాదృచ్ఛిక పరీక్షల నుంచి దేన్నైనా ఎంపిక చేసుకోవచ్చు. తద్వారా ఈవీఎంలో ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానం గురించి ఉన్న భయాలు అనుమానాలు నివృత్తి అవుతాయని ఈసీ అభిప్రాయపడింది. అంటే ఎవరైనా సరే ఇదిగో నాకు ఈ పోలింగ్ బూత్లో ఉన్నాయి లెక్కేయండి, ఈ పోలింగ్ బూత్లో ఉన్నాయి లెక్కేయాలని పిటిషన్ వేసుకోవచ్చు. అట్లాగా అడిగితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా పిటిషన్స్ వచ్చినాయి ఇట్లాంటిది. అంటే వాళ్ళు టోటల్ రీకౌంటింగు లేకపోతే టోటల్ రీపోలింగ్ అడుగుతుంటే ముందు ఇట్లాంటివి చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది ఈసీ. ఇప్పుడు ఇందులో హయ్యెస్ట్ ఫిర్యాదులు చేసిన వాళ్ళ సంఖ్య ఆంధ్రప్రదేశ్ ఓడిన ఎంపీ క్యాండిడేట్లు అవుతున్నారు.